చంద్రబాబు నాయుడు గారిలో గొప్పతనమో, పవన్ కళ్యాణ్ గారిలోని గొప్పతనమో అర్థం కాదు. పొత్తులు పెట్టుకోవడంలో తప్పులేదు. చాలా అవినాభావ సంబంధం. మనం చూస్తున్నాం పొత్తులు. కమ్యూనిస్టులు, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఇన్నిసార్లు కలిసి కూర్చోవడాలు, ఇన్నిసార్లు కలిసి సభలు ఎప్పుడన్నా నిర్వహించారా? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పొత్తులు ఎప్పుడన్నా ఇన్ని జరిగినాయా? ఎక్కడైనా నిన్నగాక మొన్నే కదా తెలంగాణలో కమ్యూనిస్టులను, సిపిఐ, కాంగ్రెస్ పొత్తు ఇన్ని జరిగినాయా? లేదా మొన్నటిదాకా మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన ఇన్ని జరిగినాయా? లేదే. లోపం పవన్ కళ్యాణ్లో ఉందా, అవతల పార్టీలో ఉందా, చంద్రబాబులో ఉందా? చంద్రబాబు మీద చూపించిన అపారమైన ప్రేమ భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు చూపించలేదో పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ మీద చూపించుతున్నటువంటి శ్రద్ధ భారతీయ జనతా పార్టీ మీదనో, నరేంద్ర మోడీ మీదనో, లేకపోతే కమ్యూనిస్టుల మీదనో ఎందుకు చూపించలేదో చంద్రబాబు ఆలోచించాలా, సమాధానం చెప్పుకోగలగాలి. ఎందుకంటే పొత్తులు పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఒకళ్ళ కోసం పొత్తుల విషయంలో ఒక రకంగా, ఇంకొకళ్ళతో పొత్తుల్లో ఇంకొక రకంగా అంటే, లేకపోతే వెంటనే కరిష్మా, మోడీ కరిష్మా కంటే ఇంకెవరికన్నా ఎక్కువ ఉంటుందా దేశంలో? కానీ అదే మోడీని కదా మనం విభేదించింది, ద్వేషించింది. ఇప్పుడు అదే మోడీకి సంబంధించి మనం మాట్లాడగలుగుతున్నావా? లేదే. కాబట్టి రాజకీయాలు అన్నటువంటిది స్వార్థం చుట్టూతోన, వ్యక్తుల చుట్టూతోన సాగితే విచిత్రంగానే ఉంటుంది.